Hey guys, welcome back to my YouTube channel, Sammy's Mixed Magic. Hope you all are doing great. First of all, a very good morning. So the thing is, ఈరోజు నేను ఒక 2-3 షార్ట్స్ కోసం డే ఇన్ మై లైఫ్ అని షూట్ చేశాను. దాని తర్వాత ఐ గాట్ అన్ ఐడియా టు షూట్ అ లాంగ్ వీడియో అనమాట. సో అందుకే ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నాను. ఇన్ జనరల్లీ అవి షార్ట్స్ ఇక్కడ యాడ్ చేస్తా ఆరల్స్ నో. సో ఈరోజు ఐఎమ్ మేనేజింగ్ బోత్ మై కాలేజ్ అండ్ మై వర్క్ అనమాట. సో ఎట్లా మేనేజ్ చేస్తాను, హౌ ఐఎమ్ ఐ గోయింగ్ టు మేనేజ్ బోత్ అనేది టుడే ఐఎమ్ గోయింగ్ టు షో అట్ ద సేమ్ టైమ్. సో నేను మార్నింగ్ లేసాను, వాయిస్ గట్టిగా వస్తుందో లేదో. సో మార్నింగ్ లేచిన తర్వాత ఐ గాట్ ఫ్రెష్ అప్ అండ్ ఐఎమ్ డ్రింకింగ్ అ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ బికాస్ నాకు కొంచెం థ్రోట్ పెయిన్ వస్తుంది. అందుకే డైలీ ఏం తాగను, కానీ ఈరోజు అయితే తాగుతున్నా బికాస్ ఆఫ్ మై థ్రోట్ పెయిన్. దెన్ మనం నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళము, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళము ఎస్పెషల్లీ మనం బయటికి ఎక్కువ వెళ్ళాం కాబట్టి విల్ నాట్ గెయిన్ ద విటమిన్ డి. కాబట్టి నేను లేచిన వెంటనే ఖచ్చితంగా ఒక 20 minutes అట్లా ఎండలో కూర్చుంటా అనమాట. ఎప్పుడైనా కానీ వీడియో కోసం అని కాదు, అది నా డైలీ రొటీన్ లాగా. సో ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగుతున్నా. అండ్ ఈరోజు మనం ఎట్లా స్పెండ్ చేస్తాం డే, హౌ బిజీ మై డే ఈజ్ అనేది ఈరోజు కొంచెం మీకు అర్థమైపోతుంది. అండ్ కొంచెం కష్టమే టు మేనేజ్ బోత్ కాలేజ్ అండ్ షిఫ్ట్, ఎందుకంటే కాలేజ్ మార్నింగ్ వెళ్ళొచ్చి ఈవినింగ్ షిఫ్ట్ చేయడం ఈజ్ అ బిట్ హార్డ్, బట్ స్టిల్ మనం అనుకుంటే చేసేయచ్చు అనమాట. సో ఎట్లా చేస్తామో ఏంటి అనేది ఈరోజు అయితే ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ తీయబోతున్నా, విచ్ ఈస్ అ వెరీ బిజీ డే. ఆఫ్టర్ డ్రింకింగ్ ఏ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ నేనైతే ఇప్పుడు దోశ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దోశ తిన్న తర్వాత ఏం చేద్దాము, ఆల్రెడీ లేట్ అవుతుంది, చూద్దాం. బ్రేక్ఫాస్ట్ తర్వాత మిల్క్ అనమాట, 1 cup ఆఫ్ మిల్క్. కొంచెం దిష్టి పెట్టకండి. इट्स माई कंपनीज कप, R1 RCM बोलते. సో ఇక్కడైతే నేను ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. గెట్టింగ్ రెడీ అదంతా నేను ఒక షార్ట్ తీసాను అనమాట, అది ఇక్కడ ట్యాగ్ చేస్తా. ఇఫ్ మీకు చూడాలి అని అనిపిస్తే రీసెంట్లీ గెట్ రెడీ విత్ మీ వీడియో. సో ఇంకా విషయం ఏంటంటే, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తా, ఎందుకంటే నాకు టైం సఫిషియెంట్గా ఉండదు. వచ్చేటప్పుడు అయితే బస్లో వచ్చేస్తాను. నేను నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ వెళ్తా కాబట్టి నాది యాజ్ పర్ నాకు అండ్ కాలేజ్కి ఉన్న అగ్రిమెంట్ ఆర్ వాట్ ఎవర్, దాని ప్రకారం, అగ్రిమెంట్ అని కాదు కానీ ఇట్స్ లైక్ అ పర్మిషన్ లెటర్. ఆ పర్మిషన్ లెటర్ ప్రకారం ఏంటంటే నేను 11 to 4 వెళ్ళాలి కాలేజ్కి. అండ్ ఆల్సో ఒక వీక్కి 2 or 3 days వస్తే చాలన్నమాట. అట్లా నేను వెళ్ళగానే ఫస్ట్ మాకు ల్యాబ్ ఉంటుంది, 2 hours ఆఫ్ ల్యాబ్. అంటే నేను 11కి వెళ్తా కాబట్టి 11 to 1 o'clock ల్యాబ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంకా ల్యాబ్లో మనం చేస్తాముగా. అండ్ మెయిన్ థింగ్, నేను ఏం చేస్తానో చెప్పలే కదా, నేను MCA చేస్తున్నాను అనమాట. కాబట్టి ల్యాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అండ్ ఇంకొక కామెడీ విషయం ఏంటంటే, నేను అప్పుడప్పుడు వెళ్ళినా కానీ, నేను లెక్చరర్స్కి ఎవరికి తెలియకపోయినా కానీ ఐ ప్రిఫర్ టు సిట్ ఇన్ ద ఫస్ట్ బెంచ్. ఎందుకంటే నాకు మిడిల్ బెంచ్ ఆర్ బ్యాక్ బెంచ్లో కూర్చుంటే చాలా లో కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాను. అందుకే నేను చిన్నప్పటి నుండి ఫస్ట్ ఆర్ సెకండ్ బెంచ్ విల్ బి మై ప్రయారిటీ. ఏ డే ఇన్ మై లైఫ్, ఏ బిజీ డే ఇన్ మై లైఫ్లో ఇప్పుడైతే నేను బ్యాక్ టు హోమ్ అనమాట. కాలేజ్ నాకు 4 o'clock అయిపోతుంది. నేను వెళ్ళేటప్పుడు ర్యాపిడోలో వెళ్తా కాబట్టి వచ్చేటప్పుడు బస్లో వస్తా. సో ఆ లెక్కన నేను ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అవుతుంది. నేను 5:10 కల్లా వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఆఫీస్ టైం వచ్చేసి 6 o'clockకి. అరౌండ్ 5:45, 5:50కి అట్లా లాగిన్ అవుతా. ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయిపోదాము. వాట్ నెక్స్ట్ అనేది విల్ సీ. హే గాయ్స్, సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 5:45 అట్లా అవుతుంది. ఇప్పుడైతే టీ తాగి దెన్ లాగిన్ చేయాలన్నమాట. నో గ్యాప్ బిట్వీన్
కాలేజ్ అండ్ లాగిన్ అవర్స్. ఇన్ జనరల్గా అయితే నేను వచ్చేటప్పుడు కూడా ర్యాపిడోలో వస్తే నాకు 1 hour సేవ్ అవుతుంది టు స్లీప్. కాకపోతే ఇప్పుడు బస్సులో వస్తున్నా కాబట్టి ఆ 1 hour మైనస్ అయిపోతుంది. ఇప్పుడైతే టీ తాగిన వెంటనే లాగిన్ చేసేద్దాము. సో గైస్ ఇట్స్ ఆల్రెడీ 6 o'clock అనమాట. మా మేనేజర్ 6 o'clockకి లాగిన్ ఉంటే 6కే లాగిన్ అవుతారా, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా 5:45 లోపే లాగిన్ కావాలని చెప్తుంది ఇన్ జనరల్గా. మనం చూడండి 6 అవుతున్నా ఇంకా లాగిన్ కాలేదు, అట్లుంటుంది ఇంకా మనతోని. ఇన్ జనరల్లీ బెడ్రూమ్లో అంత లైటింగ్ లేదు నాకు. ఇట్ సైడ్ ఉంటేనే లైట్ నా పైన పడి కొంచెం కనిపిస్తాను అనమాట. కాబట్టి వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు మాట్లాడడం కష్టం కాబట్టి ఫాస్ట్గా లాగిన్ అని మెసేజ్ పెట్టేసి దెన్ విల్ గెట్ బ్యాక్ టు యూ. లాగిన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా ఆకలింది. సో వెళ్ళి మంచూరియా అయితే తెచ్చుకొని తినేసినాము. తిన్న తర్వాత ఇంకా ఈవినింగ్ నేను చేసిన యాక్టివిటీస్ చాలా ఉండే, అంటే మా వర్షతో ఆడుకోవడం కానివ్వండి, ముచ్చట్లు పెట్టుకోవడం, డిన్నర్ చేయడం. బట్ నేను అవన్నీ వీడియోస్ షూట్ చేయడం మర్చిపోయాను. ఇది మిడ్నైట్లో నేను వర్క్ చేస్తున్నప్పటి చిన్న క్లిప్ అనమాట. ఇంకా నా వర్క్ 3 o'clock అయిపోయిన తర్వాత నేను లాగౌట్ చేసి పడుకున్నాను. అండ్ సో సారీ ఫర్ ద పువర్ క్వాలిటీ ఆఫ్ దిస్ వీడియో. నేను ఏ బిజీ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.